రెడ్డి గారు, వేణు గారు చాలా క్లియర్ గా చెప్పారు. విచారణకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏదడిగినా సమాధానం చెప్పాలి, కానీ మీరేం క్వశ్చన్లు అడుగుతారు, మా లాయర్తో నేను సమాధానం చెప్పిస్తానంటే ముందే ప్రిపేర్ అవ్వడం ఎందుకు? మీరేం మిస్టేక్ చేయనప్పుడు వాళ్ళు ఏదడిగినా సమాధానం చెప్పొచ్చు కదా. అమ్మా మీకు విషయం విచారణలో మీకు చట్టం తెలుసో రాజ్యాంగం తెలుసో లా తెలుసో లేదో, మరి వేణు గారు కి అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఎవరు నోటీస్ ఇచ్చినా ఏ విషయం మీద నోటీస్ ఇచ్చారు, విచారణ ఏ విషయం మీద జరిగిద్ది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకురావాలా లేకపోతే అనేది పూర్తిగా వివరాలు కనుక్కోవడం అనేది ఎవరికైతే నోటీస్ ఇచ్చారో నోటీస్ పుచ్చుకున్న వారికి ఉన్న హక్కు అది. ఓకే అమ్మా, హక్కు అది. ఆ హక్కు కాన్స్టిట్యూషన్ తెలియకుండా ఆ క్వశ్చన్ ఆయన కాన్స్టిట్యూషన్ లెవెల్లోనే అడిగారు. అది 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 తప్పని మీరు అనుకుంటే రేపు కోర్టులు నిర్ణయిస్తాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమంటారు. ఆయన పాత్ర ఎంతవరకు ఉంది ఏమి అని తెలిసిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ ఏముంది, దాని ప్రూఫ్స్ ఏంది, ఆయన చెప్పేది కరెక్టా అబద్ధమా అని చెప్పి అడుగుతారు. విచారణ కాకముందే విచారణ ఏమడుగుతారు, ముందే లీగల్ ఇచ్చేస్తే వాళ్ళు సమాధానం చెప్పేసేదానికి ఈజీగానే ఉంటుంది. దాని ఏమంటే లీగల్ గా ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్పేస్తారు. అది కాదు కదా. ఇక్కడ విచారణ జరిగేటప్పుడు ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరి పాత్ర ఎంత మాత్రము. ఈ రోజు ఈయన చెప్తున్నాడు వెంకటేశ్వర్లు గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే వీళ్ళు ఏదైతే అందులో కూర్చోబెట్టి ఏమైనా గ్రూప్ మీటింగ్ ఏమైనా సంఘాల గురించి మాట్లాడినారా, ప్రజల సేల్స్ కోసం మాట్లాడినారా? 100 కోట్లు ఇస్తే 12% ఇంట్రెస్ట్, నేను దాన్ని బిజినెస్ చేస్తాము అంటే ఏమని అర్థము? అది ముఖ్యమైన అధికారులుగా ముఖ్యమైన ఏదైతే ఆ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు లిక్కర్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంది? ఢిల్లీలో ఏం జరిగింది? 15,000 కోట్ల అవినీతి జరిగిందని ఎంతమంది మినిస్టర్లు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఎత్తి లోపల తోశారు. వేణు గారు అంత దూరం కూడా అవసరం లేదు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, వేణు గారు అంత దూరం కూడా అవసరం. వెంకటరెడ్డి గారు, ధరల రేట్లు పెంచిన మాట వాస్తవం కాదా? పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి జనాల పైన రుద్దిన మాట వాస్తవం కాదా? దానికి సంబంధించి ఏంటిది మాజీ సీఎం చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత మద్యం నిషేధిస్తామని చెప్పాము, నిషేధించలేం కాబట్టి ధరల రేట్లు ఎక్కువ పెడితే కొనకుండా ఉంటారు అని చెప్పేసి అంటూ ఒక మాయమాట చెప్పింది వాస్తవం కాదా? అంటే మీ లెక్క ప్రకారం లిక్కర్ లో అసలు ఏం జరగలేదంటారా? అమ్మా, మీకు కూడా చట్టం తెలుసో లేదో, ధరలు చట్ట ప్రకారమే పెంచబడ్డాయి. పెంచిన ధరలకే అమ్మడం జరిగింది. ధరలు పెంచడం అనేది ఆ కంపెనీ యొక్క హక్కులు. ధరలు పెంచి చట్ట ప్రకారమే అమ్మడం జరిగింది. కూడా క్రియేట్ చేసి దాని రేట్లను 30 రూపాయల బ్రాండ్ 300కి అమ్మమన్నారా మేడం? మేడం 30 రూపాయలకి కంపెనీకి తయారయ్యే బ్రాండ్ 300కి అమ్మమన్నారా? ప్రజలకి దోచుకోమన్నారా? వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ఆర్థిక ఒక్క సెకండ్ ప్రజలు అడగమన్నారా? చెప్పండి వెంకటరెడ్డి గారు, మాట్లాడండి. మీరు గాని వేణు గారు గాని అడగాల్సినవన్నీ అడిగిన తర్వాత నాకు సమయం ఇవ్వండి, నేను మాట్లాడతాను. లేదు మొత్తం ప్రశ్నలన్నీ అడగండి, అడిగిన తర్వాత నాకు సమయం ఇవ్వండి. సరే వేణుగోపాల్ గారు, మీకే సమయం ఇస్తున్నాము. ఏపీ లిక్కర్ దాంట్లో అంటే ఏదో ఏంటిది కుంభకోణం ఉంది అనే దాంట్లో వాస్తవం ఉందా లేదా అది చెప్పండి. ఖచ్చితంగా కుంభకోణం జరగలేదు. ఒకటి ఫస్ట్. ఒక విషయం ఏంటంటే బ్రాండ్స్ కి పర్మిషన్ ఇచ్చింది, నేను ఇంట్రోలోనే చెప్పాను, ఫస్ట్ లోనే చెప్పాను. నేను బ్రాండ్స్ కి పర్మిషన్ ఇచ్చింది 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సంతకంతో ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడున్న బ్రాండ్లన్నీ. ఒకటి. ఇక ధరలు పెంచారంటున్నారు. ఇప్పుడేమన్నా పావలాకు అమ్ముతున్నారమ్మా? ఇప్పుడున్న ధరలు ఎంత, అప్పుడున్న ధరలు ఎంత పోల్చుకొని చూడండి. ఊరికే ఛానల్ ఉంది కదా, మనం ఛానల్లోకి వచ్చేసి మనం ఏది ఆధారాలు లేకుండా మాట్లాడేసి మనం చెప్పింది జనం వింటారని కూడా. అమ్మా, నేను క్లియర్ గా ఒక మాట చెప్తున్నాను. ఛానల్ మనదొక్కటే ఛానల్ కాదు, మనమే డిబేట్ లోకి వస్తే మనం చెప్పిందే ప్రజలు వింటారనుకోవటం పొరపాటు. అర్థమైందా? అనేక రకాల ఛానళ్ళు మనలాగా అనేక రకాల మంది డిబేట్లలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు సామాజిక మాధ్యమాలు పెరిగిపోయినాయి, సోషల్ మీడియా వచ్చేసింది. ఇవన్నీ సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు, రకరకాలుగా సమాచారం సేకరించి ఎక్కడికక్కడ అప్డేట్ చేసేవాళ్ళు ఉన్నారు. సమాచార వ్యవస్థ ఇంత డెవలప్ అయిన తర్వాత మనం ఏదో చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ చట్ట ప్రకారం
దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఆ అరెస్టు ఎంక్వైరీ మేమేమంటున్నాము, మీరు కావాలని కక్షపూరితంగా సిట్టు విచారణ వద్దు, మీరు ప్రజలకు న్యాయం చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయమంటున్నాం. థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరాలు ఏంటి? అసలు ఈ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరాలు ఏంటి? ప్రజలు ఆరోపిస్తున్నప్పుడు, మీరు కావాలని కక్ష తీర్చుకుంటున్నారని ప్రజలు అంటున్నప్పుడు, ఒక ప్రతిపక్షాలన్నీ అంటున్నప్పుడు, మీరు నిజాయితీ పరులైతే కూటమి నిబద్ధతతో పరిపాలిస్తున్న మాట నిజమని గనక మీరు చెప్పదలుచుకుంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? మీకు ఏ అభ్యంతరం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీ కోరుకుంటున్నప్పుడు థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి కదా. మీరు ఎక్కడ నిజాలు బయటపడతాయో, ఏ టైంలో ఆ బ్రాండ్స్ రిలీజ్ చేశారో, ఇప్పుడున్న డిస్టిలరీస్ బ్యావరేజెస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయో, ఇప్పుడు ఈ కుంభకోణం అంతా ఎక్కడి నుంచి మొదలైందో నిజాలు బయటపడతాయన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం హడావుడిగా సిట్టు వేసి ప్రతిపక్షం మీద, మా నాయకుల మీద రుద్దాలన్న ప్రయత్నం తప్పితే, ఇందులో నిజాలు తేలాలి అంటే సుప్రీంకోర్టు ద్వారా కానీ లేదా సిబిఐ ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ ప్రత్యేకమైన దర్యాప్తు జరగాలి. అలా కాకుండా ఇప్పుడేదో మీరు అరెస్టులు చేసేసి ఏదో చేసేసి ఊరికే చెప్పేస్తే ప్రజలు నమ్మే కాలం పోయింది. ఎందుకంటే మీరు వచ్చిందే వెంకటరెడ్డి గారు, ప్రజల్ని ఇప్పుడు నమ్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరు ఎన్ని కప్పిపుచ్చాలని చూసినా దానికి సంబంధించి లోతుల్లోకి వెళ్తున్నారు, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లకు సంబంధించి ధరలు పెంచాలన్నా తగ్గించాలన్నా దీనికి సంబంధించి తల్లి ఒక మాట, మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లని మళ్ళీ అనొద్దు. వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిందే కదండి. కాదమ్మా, మీరు జీవో చూసుకోండి, మీరు ఆర్డర్ తో రండి, తెప్పించుకోండి ఇన్ఫర్మేషన్. మీరు ఒక ఛానల్లో హోస్ట్ గా అలా ఉన్నప్పుడు మీరు వచ్చారా? కాదు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, ఎందుకు కంటిన్యూ చేశారు మరి? అమ్మా తల్లి, ఇప్పుడు కొత్తగా తేవడం నేరమా లేకపోతే కంటిన్యూ చేయడం నేరమా? కంటిన్యూ చేస్తే వచ్చిన తప్పేంటి? ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి కొత్త బ్రాండ్లు మీ హయాంలో వచ్చాయి అన్నప్పుడు మరి ఆ కొత్త బ్రాండ్లను తప్పేంటమ్మా? కొత్త బ్రాండ్ లో లీగల్ గానే వచ్చినాయి కదా. లీగల్ గా వచ్చినట్టు మరి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి దానికి సంబంధించి ఒప్పుకుంటున్నారా? ఏమా ఏంటి చెప్పమ్మా, మళ్ళీ ధరలు పెంచిన దానికి 90%